సో మొత్తం మీద 4 అంటే అటు ఇటు ఓకే, అది నెగ్లిజిబుల్ కదా. అలా సార్, అలా మీరు చేసిన ఎఫర్ట్ 19లో ఆ ప్యాటర్న్ మీద మన కాన్ఫిడెన్స్ వచ్చింది, సర్వే ఎలా చేయాలో విధానం వచ్చింది. చిన్నది కాదు కదా, ఒక రాష్ట్రం మీదే మనం అప్లై చేసాం. ఓకే. సో ఆ రోజు మీరు కన్స్ట్రక్టివ్గా చేయలే, ఎట్టబడితే అటు చేసేసారు, బట్ ఫిగర్ అయితే అనౌన్స్ చేశారు. ఎట్లంటే సార్, ఇప్పుడు ఒక 4 రిక్రూట్ చేసుకునే దగ్గర మనకు 3 పెట్టుకున్నాం. వాడికి 4 గంటలు పనిచేసే దగ్గర 8 గంటలు చేరే బాబు అనుకున్నాం. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ కొనే దగ్గర మామూలుగా డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్స్ వాడాం. ఒక ఆఫీస్ అంటూ లేదు, ఒక సెటప్ అంటూ లేదు, ఒక కార్ వెహికల్ అంటూ లేదు. అంటే ఏదో ఒకటి ఇట్లాంటి ఇబ్బందుల్లో పడి ఉన్నదాంతో ఏదో ఒకటి చేసేద్దాం, బైక్ రిక్రూట్ చేసుకుందాం, ఇంకోటి చేసుకుందాం, అలా ఎలా పడితే అలా చేశారు అనమాట. ఎక్కడైనా హోటల్లో ఉన్నప్పుడు అకామిడేషన్ లేకపోతే ఏదో దగ్గర ఫ్రెండ్ వాళ్ళు అడ్జస్ట్ అయిపోవడం. సో అంటే మిగతా విషయాల్లో, బట్ సర్వే చేసే విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాదు. ఇప్పుడు మన వ్యక్తిగతంగా మనకు శాలరీస్ ఇబ్బందులు, సాఫ్ట్వేర్ ఇబ్బందులు, ఇట్లాగా బ్యాటర్లో ఒకటి, అప్పుడు ఇప్పుడు ఒకటే. ఓకే. కార్ అదే సార్, అప్పుడు కార్ అదే, ఇప్పుడు కార్ మారింది అనమాట, అంతే. దీన్ని ఎన్హాన్స్ చేయలేదా ఇప్పుడు అదే ఎన్హాన్స్ జరిగింది. 2019లో మీరు ఏదైతే ప్యాటర్న్ ఫాలో అయ్యారో దాన్ని ఎన్హాన్స్ చేసినటువంటి సర్వేనా ఇప్పుడు లేటెస్ట్ 10 రెట్లు మారింది సార్. ఎందుకంటే ఇప్పుడు 175 నియోజకవర్గాలు మేము అవుట్ సోర్సింగ్ చేయగలుగుతున్నాం. 175 నియోజకవర్గాలు మేము 500,000 శాంపుల్ కేకే సర్వీస్ తీసుకుని 175 నియోజకవర్గాలు తీసుకెళ్తుంది. 175 నియోజకవర్గాలు డేటా సైన్స్ ఇచ్చే నెంబర్ సెపరేట్గా ఉంటుంది. మన డేటా ఏముంటుంది, ఎలా ఉంటుంది, క్యాస్ట్ ఈక్వేషన్స్, అదే మొత్తం వేసుకొని ఇచ్చే నెంబర్ వేరేగా ఉంటుంది. 175 నియోజకవర్గాలు చేయగలిగిన నాకు స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఓకే. లాస్ట్ టైం ఎగ్రెస్ చేసిన ప్రతి నియోజకవర్గంలో కిరాణా కొట్టు అతను కావచ్చు, ఒకతను డాక్టర్ కావచ్చు, ఒకతను ఇంకొక లోకల్గా ఉండే పర్సన్ కావచ్చు, ఫోన్ చేస్తే అది కానీ నీకు 10,000 తీసుకో, ఇది 50,000, లేకపోతే అతను ఇచ్చే స్థాయి కాదు అనుకోండి, నాకు ఇది చేసి పెట్టండి, చేసి పెట్టేవాళ్ళు. అంటే వీలే నా టీం యాక్చువల్లీ. ఓకే. మొత్తం మీద ఇన్నర్గా ఉండేటువంటి థాట్ ఇప్పుడు మెటీరియలైజ్ అయింది, అంటే పొలిటికల్ ఫీల్డ్కి కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయినట్టేగా మీరు ఏదైతే అనుకున్నారో ఒక 15 సంవత్సరాల క్రితం, 15-20 సంవత్సరాల క్రితం అది రీచ్ అయింది సార్. 2005 కదా సార్ చెప్పింది, 20 years అయింది. 20 years నుంచి ఆ ఎమోషన్ ట్రావెల్ చేస్తున్నాను. మీరు June 1st రోజు 1 కోటి మంది చూశారు, చాలా మంది చూసారు, ఎవరికే కదా, అది ఒక రోజుతో వచ్చిన ఎఫర్ట్ అయితే కాదు సార్. ఆ రోజు చాలా మంది కొత్త వాళ్ళు చూసినట్టు ఆ రోజు అనిపిస్తుంది. లాస్ట్ టైం పొలిటికల్ గా చూసిన క్లోజ్ అసోసియేటెడ్ అందరికీ ఐడియా ఉంది. లాస్ట్ టైం మీరు ప్రైమరీ ఎడ్యుకేషన్ విలేజ్లోనా టౌన్లోనా చదివింది? నేను చిన్నప్పుడంతా 2 ఉన్నాయి సార్. కాన్వెంట్ ఉంది, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, 2 ఉన్నాయి, 2 కలిపిన కాంబినేషన్ ఉంది. ఇంటర్మీడియట్ నారాయణ కాలేజీలో. ఓకే. అంటే ప్రజెంటేషన్ చూశాను నేను నిన్న, మీరు ఎగ్జిట్ పోల్ పక్క ప్రొఫెషనల్ చేసినట్టు అనిపించింది. జనరల్గా ఏంటంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత స్కిల్స్ ఉండవు అనేది అనిపిస్తుంది కదా. అడ్వాంటేజ్ ఉంది సార్, స్టేజ్ ఫియర్ లేదు. నేను చిన్నప్పటి స్కూల్ డేస్ అంతా ఎస్పీలుగానే చేశాను. సో ఎస్పీలు చేసినప్పుడు మనకి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా స్టేజ్ మిస్ అవుతుంది, భయం ఉండదు. మనం ఇటు పక్క ప్రిన్సిపల్ మేడం పక్కన ఉంటాం, ఇటు తిరిగి సెల్యూట్ కొట్టాలి, మళ్ళీ వందే మాత్రం ఎవరు పిలవాలో పిలుస్తాం. సో తెలియకుండానే ఒక ఆడియన్స్ మనం చూస్తున్నారని కెమెరా భయం లేదు. ఆల్రెడీ మనం చెప్పాం కదా, దత్తగారితో చేశాను, సినిమా ఫీల్డ్లో కూడా ఎంట్రీ ఉంది కాబట్టి కెమెరా బలం లేదు. దేవుడి దయ వల్ల గొంతు లేడీస్కి ఇష్టపడతలేదు, కానీ ఒక గొంతు అయితే ఇచ్చాడు దేవుడు. సో ఆ గొంతు బేస్ కూడా ఉంది కాబట్టి ఆ గొంతు ఆ ప్యాటర్న్ ఎలా చెప్పాలి అని ఒక ఐడియా ఉంది. ఓకే. మీరు ఎగ్జిట్ పోల్స్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు అది చూస్తుంటే ఆ స్క్రీన్ కదా అదంతా కూడా ఒక సినిమాకి ట్రైలర్ రిలీజ్ అప్పుడు చేస్తారు కదా, ఆ రేంజ్లో చేశారు. అదేంది మొత్తం ప్రీ ప్లాన్డ్గా హైలైట్ కావాలని చేద్దాం. ఇప్పుడు రకరకాల ఎవరు బెస్ట్ అనుకున్నప్పుడు శ్రేయస్ మీడియాని కాంటాక్ట్ అయ్యాను సార్. దాంట్లో నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ భారీగా ఉండాలి. ఏదో కూర్చొని ఇల్లు గెలవబోతున్నారు, ఇక్కడ ఈ రోజు గెలవబోతున్నారు ఇలా చెప్పి ఇంత ఎఫర్ట్స్, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడిన దానికి పెట్టే ఎఫర్ట్స్ అలాగే చాలా భారీగా చేయాలి. వెస్టిన్ హోటల్లో భారీగా చేయాలి. హోటల్ వెస్టిన్ కదా, ఎనీథింగ్ ఒక రైచు ఉండాలి. వాళ్ళకి వచ్చిన అతిథులు కూడా ఎవరైనా ఉంటారో వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టి కూర్చోబెట్టి బలంగా చెప్పాలి. నెంబర్ నాకు తెలుసు, ఆ నెంబర్ లేదు మొత్తం రాష్ట్రం అలా షేక్ అయిపోద్దని నాకు ముందుగానే ఖచ్చితంగా క్లారిటీ. ఇప్పుడే నోబావుగా నాకు తెలియదండి, నేను మామూలుగా నెంబర్ చెప్పారండి అనేది లేదు. నెంబర్ చెప్తే ఖచ్చితంగా రాష్ట్రం అలా ఊగుద్ది అని నాకు ఐడియా ముందుగానే క్లారిటీగా ఉంది. బట్ ఆ నెంబర్ అంత బలంగా చెప్పాలి, ఏదో చెప్పినట్టు అది కాదు. నెంబర్ 14 వస్తుంది అనేది మామూలుగా చెప్పకూడదు. ఇప్పుడు ఆ నెంబర్ చెప్పినప్పుడు మేము లైవ్ చూస్తున్నాం, కింద నుంచి క్లాప్స్ వినిపించాయి. అని ఏంటి అది, ఆడియో ఫంక్షనా లేకపోతే అది ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తున్నారా అనేటువంటి ఒక సందేహం వచ్చేలాగా అది కనిపించింది. యాంబియన్స్ మీడియా పిలుపుని పిలిచిన చుట్టుపక్కల ఉన్నటువంటి సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు, వీడియోస్ చూసిన వాళ్ళు, స్టేటస్లు ఎక్కడ వెతికిన వాళ్ళు మామూలుగా వాళ్ళు వచ్చేసారు సార్. మామూలుగా మేము మీ అభిమానులు అండి, జస్ట్ చూద్దాం లైవ్లో ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఇంకా రండి అన్న వాళ్ళు వచ్చారు. సో వాళ్ళలో ఆబ్వియస్గా మనం ఇంతకుముందు రెగ్యులర్ ప్యాటర్న్లు చెప్తున్నాం కాబట్టి ఇండివిజువల్ నా వ్యక్తిగత అభిమానులతో పాటు కొంచెం కూటమి సైడ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా అసలు నెంబర్ జీర్ణించుగా 21 వై నాట్ 21 చెప్పినప్పుడైతే అసలు ఊగింది ఆ స్టేజ్. సో ఇక్కడ 14 అనేది ప్రకటించేటప్పుడు మీ ఎమోషన్ కూడా చూశాను నేను.
ఏదో ఒక అచీవ్మెంట్ని నేను సాధించాను అనేటువంటి ఫీలింగ్ నాకు కనిపించింది. అలాంటి ఫీలింగ్ ఉందా, లేదంటే వేరే ఫీలింగ్ తోటి అదే అనౌన్స్ చేశారా? అంటే అచీవ్మెంట్ అంటే నెంబర్, ఒక సింగిల్ నెంబర్ చెప్పేటప్పుడు బాగా మదన పడిపోయాను సార్. ఎందుకంటే సింగిల్ నెంబర్ చెప్పడం అనేది చాలా నిజంగా రిస్క్ సార్. మామూలుగా ఒక 25 +or- 10 చెప్పాను అనుకోండి, దాంట్లో కూడా 14 ఉంటుంది. అలా కాకుండా ఒక సింగిల్ నెంబర్ చెప్పేదానికి నేను ప్రతి నియోజకవర్గం తీసాను, 100 కాల్స్ ఈ నియోజకవర్గం ఉంచాలా తీయాలా ఉంచాలి, నా డేటా చెప్తాను టైట్ ఫైట్ అని చెప్పేసింది. అందరూ మళ్ళీ వెళ్ళి విలేజ్కి వెళ్ళి ఈ విలేజ్ అలా ఉంది వెరిఫై చేయించి కొన్ని శాంపుల్స్ తీస్తున్నాం. కానీ ఇంకొంచెం ఎక్స్పర్ట్స్ అక్కడ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు వెరిఫై చేసే వాళ్ళని కాల్ చేసి ఓవరాల్గా లోకల్గా ఉండేది ప్రతి నియోజకవర్గం తీసుకుని రాత్రి రోజు 3-4 దాకా ఒక్కొక్క అంటే 24-25కి వచ్చేసాం. ఫస్ట్ 25లో ఇంకోటి 2 యాడ్ చేయాలా, తగ్గించుకుంటా ఒక్కొక్క నియోజకవర్గంకి. ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఈ 14 దగ్గరికి వచ్చేసరికి రోజు వర్క్ చేసింది ఈ ఎక్స్ట్రా నియోజకవర్గాలే. ఓకే. సో అంత ఎమోషనల్గా అమ్మయ్యా చెప్పేసేవారని, అంటే ఒక మనకు డెలివరీ అయితే ఒక రిలాక్స్ ఉంటుంది చూడండి, చెప్తాను ఆ ఎమోషన్ సార్ మెయిన్. ఇంత కష్టం అన్నాను. సో 14 అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రకటించినప్పుడు జనరల్గా చాలామంది అనుకున్నది ఏంటంటే, ఇతను అంటే చాలామందిలో ఉన్నటువంటి అనుమానం ఏంటంటే, ఇతను చెప్పేది నిజమేనా, అసలు ఏం చెప్తున్నాడు ఇతను అనేటువంటి ఫీలింగు చాలామందికి కలిగింది. నాతో కూడా చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు. ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? అసలు కోర్ టీడీపీ అభిమానికి కూడా బై కూటమి గెలుస్తుంది అనుకుంటే 14 దారుణం భయ్యా అనుకునే ఫీలింగ్లోనే ఉంటుంది ఆ నెంబరు. ఎందుకంటే సార్ సహజంగా 2 కారణాలు. మనం 150 మార్జిన్ చూసేసాం, ఇప్పుడు డబుల్ సెంచరీ చూసేసాం. ట్రిపుల్ సెంచరీ అనేది ఇంపాసిబుల్ కేసు అనిపిస్తుంది ఎవరో ట్రిపుల్ సెంచరీ కొట్టే వరకు. ఫస్ట్ సెంచరీ అయినా అదే, డబుల్ సెంచరీ అయితే. సో మనకు సైకలాజికలీ 14 వస్తుందో రాదో పక్కన పెడదాం. సైకలాజికలీ మనకు 150 నెంబర్ హై, 161 వస్తాయా కూటమికి. అవును, 175 పోటీ చేసి 160. లాస్ట్ టైం కూడా సైకలాజికలీ 151 అనేది ఫస్ట్ టైం చేసినప్పుడు ఎక్కువే అనిపిస్తుంది. 151 ఎలా వస్తాయి ఒక పార్టీకి? అంటే సిట్టింగ్ గవర్నమెంట్ 23కి వెళ్ళిపోతాయా అనేది ఇంపాసిబుల్ కేసు కనిపిస్తుంది. సో ఫస్ట్ ప్రాబ్లం అది సార్. మిగతా నాకున్న డిసడ్వాంటేజ్ ఏం జరిగింది, అందరూ సేఫ్ జోన్లో చెప్తున్నారు నెంబర్లు. ఇటు చెప్పిన వాళ్ళు అటు చెప్పిన వాళ్ళు. మేము సింగిల్ నెంబర్ చెప్తామన్న ఒక సర్వే లేదు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఏది లేదు. అది మనం గంటాపదం చెప్తాం, మేము తప్పు వచ్చు రైట్ వచ్చి పక్కన పెడతాం. అసలు నేను సింగిల్ నెంబర్ ఇది చెప్తాను ఇదే వస్తుంది సర్వే కంపెనీ లేదు. అక్కడ హ్యూజ్ అది కరెక్ట్ ఎలా చెప్పగలుగుతారు సింగిల్ నెంబర్ అని? అంటే జనాల్ని మన సర్వే కంపెనీ అలవాటు చేశారన్నమాట. +or- చాలా వేరియేషన్ తీసుకుంటాడు. 120 నుంచి 130 అంటారు, లేదంటే 140 అంటారు. 75 నియోజకవర్గాల్లో ఇక్కడ ఒక 20 అక్కడ ఒక 20 అంటే దాదాపు 40-50 స్థానాలు నువ్వు వేరియేషన్ చేసుకున్నావు. అంటే చేయలేదా మన సర్వే? కాదు కదా. నేను నాకు వేసుకున్న క్వశ్చన్ వాళ్ళంటలేదు. మన సర్వే చేస్తున్నప్పుడు ఇంత రిపోర్ట్ ఎందుకు ఎగ్జాక్ట్గా ఒక నెంబర్ చెప్పవచ్చు? రేపు పొద్దున్న 14 చెప్పాం, అది 5 స్థానాలు తగ్గి 9 స్థానాలైనా ఓకే. 14కి ఇంకో 6-7 స్థానాలు బిల్లు 20 స్థానాలు ఓకే. కానీ నువ్వు అది తప్పు అని ఒప్పుకుంటావు. రేపు 5-6 స్థానాలు పోయింది సార్, మిస్టేక్ ఇంకోసారి బాగా చేస్తాను సార్, కానీ 95% యాక్యురసీ వచ్చింది కదా, ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకో. అంతే కదా, నీరెస్ట్ వస్తే ఇట్స్ యాక్సెప్టబుల్ కదా. అట్లా కాకుండా మనం చెప్పిన దానికి తూర్పు అంటే పడమరైంది అనుకోండి, ఖచ్చితంగా దండం పెట్టేసి ఇంకా నేను కేకే సర్వీస్ అనేది సర్వే చేయదు జీవితంలో. ఇంకా ఒక సర్వే కంపెనీ సర్వే అని వాళ్ళకి ముందుకు రాదు, వేరే పేరుతో కూడా కంపెనీ పెట్టదు సర్వేల విధంగా. నేను బతుకు తిరుగు జరగాలి కాబట్టి ఏదో పని చేసుకుంటాను, అది వేరే విషయం. కానీ ఈ ప్యాటర్న్లో మాకు కరెక్ట్ కాదు. రేపు నాలాంటి వాళ్ళని కూడా మీరు అభిమానించొద్దు, ఆదరించొద్దు అని చెప్పి ఇప్పుడు మీలాంటి దగ్గర చెప్పి కెమెరా పరంగా వచ్చి సారీ చెప్పి, సారీ అండి తప్పైంది 100% సారీ అని, నా వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళకి అందరికీ సారీ చెప్పి అంతతో నిష్క్రమిస్తాను సార్. అంటే ఎంత వేరియేషన్ వస్తే? తూర్పు పడమరు సార్. మనం కూటమి గెలుస్తున్నాం, కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అన్నాం. అవును, అది తూర్పు. పడమర గెలిస్తే వైఎస్ఆర్సీపీ. అవును, ఈ నెంబర్లో వేరియేషన్ ఒక 5-10% వేరియేషన్ వస్తే గెలుపు ఓటముల విషయంలో 90%. ఒకవేళ ఉల్టా ఫల్టా అయితే ఇక సర్వేలు చేయరు. అది చెప్తున్నా సార్. మా కాన్ఫిడెన్స్ అంటే 30 వరస్ట్ కేసులో 25 కూడా దాటదు. ఓకే, ఇట్స్ ఓకే. ఫస్ట్ అంటే పూర్తిగా బట్ అధికారం విషయంలో ఉల్టా ఫల్ట్ అయితే మాత్రం మీరు అసలు సర్వే ఫీల్డ్లో ఉండరు. సర్వే ఫీల్డ్లో ఉన్నాం. ఇప్పుడు కూడా ఊరిని చెప్పాలని చెప్తున్నాం, కానీ అసలు నాకు .0% కూడా డౌట్ లేదు. ఓకే, కాబట్టి జరిగినప్పుడు కూడా చెప్పే బాధ్యత చెప్తాం, కానీ అసలు అన్నం ఉడకదు అనే దాంట్లో డౌటే లేదు అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు ప్రకటించినట్లు 14 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నారు కదా, 14 అన్నారు. ఈ 14 ప్రకటించేటప్పుడు కూడా మీరు 6+8 అని వేశారు స్క్రీన్ మీద. ఇది చాలా మంది గమనించలేదు సార్. 14లో కూడా మీరు చెప్పిన మంచి పాయింట్ క్యాచ్ చేశారు. 6 నియోజకవర్గాలే కన్ఫామ్ సీట్గా చెప్తున్నాం. ఈ 6 ఖచ్చితంగా ఓడిపోదు అని 6 కనపడుతున్నాయి. మొత్తం 175లో ఫైట్ గా ఉంది. టువార్డ్స్ ఎడ్జ్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఉంది. నాకు లోపల ఉన్న ఫీలింగ్ ఏంటంటే అరే సర్వేపల్లి కూడా పోవచ్చేమో, లేకపోతే ఇది కూడా పోవచ్చేమో, ఆత్మగురు అట్లా లోకల్ కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి.
బట్ ఇవి ఎడ్జ్లు తీసుకొని వైఎస్ఆర్సీపీ ఏదో టైప్ తీసుకోవాలి కదా, 2000 అటుపోతుందా, అక్కడున్న సమీకరణాలు లేదా అక్కడున్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఇవన్నీ వేసుకొని 2000 ఓట్లు తగ్గచ్చేమో, వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళొచ్చేమో అనుకుని వేసిన 8 యాక్చువల్లీ. ఓకే, అంటే 8 కూడా పోతే ఇంకా 6 నెలలు ఉంటాయి మళ్ళీ. ఎగ్జాక్ట్ గా అయితే మీరు కన్ఫర్మ్ గా చెప్తుంది 6. మంచి అంటే 5000 పైన టైటిల్ లేవు అనుకుని 6 నియోజకవర్గాలు కనపడుతున్నాయి. అంటే మీ దృష్టిలో మీరు సర్వే చేస్తే ఎగ్జాక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది పక్కాగా 100% 6. అసలు ఎగ్జాక్ట్ డౌట్ లేని నియోజకవర్గాలు సింగిల్ డిజిట్ సార్ 6 నియోజకవర్గాలు. వాటిలో ఏంటి? పులివెందుల, బద్వేలు, తర్వాత పొంగనూరు, ఎర్రగొండపాలెం, ఆలేరు, తర్వాత ఆదోని, ఇవే కదా 6. బాగా గుర్తుపెట్టింది సార్. ఈ 6 మాత్రమే ఉండి ఈ 6 గెలుస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా అడిషనల్గా మీకు డౌటే మిగతాయి కూడా 8 కూడా, అంతేనా?